హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో పేప్సా ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఈ టైప్ ఆఫ్ రెసిపీని ఇష్టపడరు. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ ఇలానే ఇంత టేస్టీగా తినాలి అనుకుంటారు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఒక చిన్ని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ 1 మీడియం సైజ్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 1, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసుకొని లైట్గా సాటై చేసుకోవాలి. మనము ఇది సాటై చేసుకునే ముందే పేప్సా మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో సన్నగా తరుక్కున్న టమోటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే. నెక్స్ట్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. మసాలాస్ ముందే పూర్తిగా ఫ్రై అయిపోవాలండి, ఎందుకంటే ఇది మనం ఫ్రై ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మన టేస్ట్ అకార్డింగ్ కారం యాడ్ చేసుకుందాము. కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉండిద్ది. 1.5 టీ స్పూన్ హోమ్మేడ్ కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసేసుకొని పూర్తిగా ఈ మసాలాలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న పేప్స్, సో ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 3 విజిల్స్కి ఉడకబెట్టేశాను. దీని మొత్తాన్ని కూడా క్లీనింగ్ ప్రాసెస్ మంచిగా ఉంటే నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ముందు క్లీనింగ్ అనేది పూర్తిగా చేసుకోవాలి. సో ఇలా ఉడకబెట్టేసుకున్న పేప్సా మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్న మసాలాస్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, ఎందుకంటే అది పగులిద్ది. సో కాబట్టి కేర్ఫుల్గా ఫ్రై చేయండి, ఓకేనా? సో ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో చేసేసుకొని మూత పెట్టి కుక్ చేయండి. సో దీన్ని వచ్చేసి మనము వేడి వేడి వైట్ రైస్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్కి కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా ఫ్యూ సెకండ్స్ లేదా 5 మినిట్స్ అనేది పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది ఫ్లాట్ అవ్వాలి. ఇలా పూర్తిగా ఆయిల్ ఫ్లాట్ అయినప్పుడు టేస్టీగా రెసిపీ అనేది రెడీ అవుతుంది. సో ఫైనల్గా లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుందాము. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాము. అంతే, టేస్టీ పేప్సా ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడిగానే సర్వ్ చేయండి. దీని టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది. సో రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎలా ప్రిపేర్ చేయాలో తెలియక కొంతమంది, ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయలేక కొంతమంది. సో అలా కాకుండా ఇటువంటి టేస్టీ అండ్ హెల్తీ డిషెస్ అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవాలి అంటే మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని విజిట్ చేసి ఈ రెసిపీస్ అనేవి వాచ్ చేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి చేయాలి అనుకుంటారు. ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.